హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. చాలా డేస్ నుంచి అయితే వీడియోస్ సరిగా పెట్టట్లేదు. సో ఈరోజు ఒక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసిన. ఇదేంటి అంటే దసరా రోజు వ్లాగ్ అనమాట. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నా అని అనుకుంటున్నారు కదా, నేను కూడా దసరా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట. దానికోసమే రెడీ అవ్వడానికి వెళ్తున్నా. నేను రెడీ అయ్యేలోపు మీరు మాత్రం ప్రాక్టీస్ వీడియోస్ అయితే చూసేయండి. లాస్ట్ ఇయర్ కూడా మేము పర్ఫామ్ చేసాం, ఆ వీడియో కూడా ఉంటుంది. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఈసారి అయితే నేను చేయనేమో అని, ఎందుకంటే మా కాలేజ్లో ఫస్ట్ హాలిడేస్ లేవు, మీకు ఏమి ఇయ్యమని చెప్పారు, మళ్ళీ తర్వాత వాళ్ళే ఇచ్చేసారు. సో నా లక్ బాగుందని చెప్పేసి ఈసారి కూడా వచ్చేసిన. దసరా కంటే ముందు ఒక 5-6 డేస్ నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తుండే అందరూ. ఇంకా ప్రాక్టీస్ చేస్తుంటే మధ్యలో మాస్టర్ దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు ఎడుతున్నారు ఈ పిల్లలంతా. ఎవ్వరికి లేని డౌట్స్ అన్నీ వీళ్ళకే ఉంటాయి. ఈసారి అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్ చేశాము అమ్మవారిది. దాన్నే బ్యాలే అంటాం, అంటే ఒక డ్రామా లాగా అనమాట. నేనైతే ఈసారి దుర్గాదేవి అవతారం చేస్తున్నా అనమాట. అంటే అమ్మవారి 9 అవతారాలు ఒక్కొక్కరు ఒక అవతారం లాగా చేస్తున్నాము. అందులో నాకైతే దుర్గాదేవి అవతారం. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి బ్యాలెన్స్ చూస్తున్నా. నేను అప్పుడు ఈ చిన్నపిల్లలు చేస్తున్నారు కదా, ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వచ్చేసిన అనమాట. నేనైతే చిన్నప్పుడైతే ఒక సైడ్ క్యారెక్టర్ అట్లా చేసేదనమాట. ఇప్పుడైతే ఒక మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నా. నేనైతే చాలా హ్యాపీగా ఉండే అసలు. ఇలా అమ్మవారి 9 అవతారాలలో మేమంతా కలిసి ఒక డ్యాన్స్ చేసామన్నమాట. దాని తర్వాత కొంచెం యాక్టింగ్ ఉంటుంది, ఇంకా మహిషాసురునితో ఫైటింగ్ ఉంటుంది. అదంతా చాలా బాగుంటుంది. నేనైతే ఫుల్ వీడియో సౌండ్తోనైతే పెట్టలేను, ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి కాబట్టి. మనకి ఈ ఛానల్ నుంచి వచ్చేది ఏం లేదు, కాపీరైట్స్ పడ్డా నో ప్రాబ్లం. కానీ దసరా ప్రోగ్రామ్ ఫుల్ వీడియో అయితే ఒక ఛానల్లో పెట్టారు, ఆ లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. ఇలా బ్యాలే చేయడం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే ఫస్ట్ దానికోసం స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి, ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, ఆడియోస్ వెతుక్కోవాలి, ఇలా చాలా ఉంటుంది దీంట్లో. ఇంకా అమ్మవారి వాయిస్, ఇంకా మహిషాసురుని వాయిస్ మొత్తం మాస్టరే చూసుకున్నారనమాట. మహిషాసురుని వాయిస్ అయితే మాస్టర్దే, ఒకసారి మీరు కూడా చూడండి. ఇదేదో మూవీస్లో చెప్తున్నట్టే వచ్చింది కదా, సో సేమ్ అలానే రావాలని చాలా ఎఫర్ట్స్ పెట్టి అయితే చేస్తారు ఇవి. బ్యాలే కోసం ఆడియో రెడీ చేయడానికి ఒక 4-5 డేస్ పడుతుందంట. ఇంకా అది చేసిన తర్వాత మా అందరితోని ప్రాక్టీస్ చేయించాలి, పర్ఫెక్షన్ రావాలి అంటే చాలా టైం పడుతుంది. ఇంకా దీంట్లోనే మాస్టర్ కూడా యాక్ట్ చేస్తున్నారనమాట, మహిషాసురుడి లాగా. దుర్గాదేవి శక్తి మహిషాసురుని సంహరించడానికి సరిపోకపోతే అందరు అమ్మవార్లు కలిసి కాళీమాత రూపంలో వచ్చేసి అది మహిషాసురుని అయితే చంపేస్తారనమాట. ఇది హోల్ స్కిట్. ఇక్కడ నన్ను చూసి మాత్రం భయపడకండి, ఎందుకంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క కలర్ అని చెప్పారు. నాకు రెడ్ కలర్ వచ్చింది, నా ఫేస్కి సెట్ అయిందో లేదో మీరైతే కామెంట్స్లో చెప్పండి. మేము ప్రాక్టీస్ చేసినంత ఒక ఎత్తు అయితే, ఇవన్నీ కాస్ట్యూమ్స్ వేసుకొని స్టేజ్ పైన చేయడం ఒక ఎత్తు అనమాట. ఇప్పుడు పెడతారు చూడండి విగ్, కిరీటం, ఇవన్నీ పెట్టిన తర్వాత హెడ్ పైన ఇంకొక హెడ్ వెయిట్ వేసినట్టు అనిపిస్తుంది. సో అలా చేయడం ఒక టాస్క్ అనే చెప్పాలి. పెడతా ఈ మేకప్స్కే చాలా టైం పడుతుంది అసలు, ఎందుకంటే అమ్మవారి గెటప్ కదా, చాలా పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఒక్కొక్కరికి 1/2 అవర్ అయినా టైం పడుతుంది. మేకప్ వేసుకోవడమే 1/2 అవర్ అంటే మళ్ళీ దాంట్లో డ్రెస్సింగ్, పారాని, ఇంకా అవన్నీ చేసుకోవడానికి ఇంకా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. కాబట్టి మేము ఆఫ్టర్నూనే వెళ్ళిపోతాం, అప్పటి నుంచే స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే వరకు రెడీ అయిపోతాం అనమాట. నాకు తెలిసి పాప నిద్రపోతుంది మేకప్ వేసే టైంలో. వాళ్ళంతా విగ్ పెట్టుకుంటున్నారు అనమాట, ఎందుకంటే మనకంత పొడుగు జడ లేదు కాబట్టి. నేను మధ్య మధ్యలో కొంచెం పిచ్చి పిచ్చిగా మాట్లాడతా, డోంట్ మైండ్ ఇట్. ఎందుకంటే అందుకే మాకన్నా ముందు క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళు రెడీ అయిపోయినారు.
తర్వాత మేము రెడీ అయిపోయినాం. ఇప్పటికైతే అందరం రెడీ అయిపోయినాం. వీళ్ళు లాస్ట్ మినిట్ రిహార్సల్స్ చేస్తున్నారు. నేను తప్పించుకున్నా, ఎందుకంటే ఈసారి మేము డ్యాన్స్ చేయట్లే, ఓన్లీ బ్యాలేనే. తినైతే కాళీమాత వేషం వేస్తుంది అనమాట. తను ఎవరో కాదు, మాస్టర్ వాళ్ళ కూతురే. తనైతే మాతోని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఎలాంటి యాటిట్యూడ్ అలా లేకుండా. కొంతమందికి ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ తీసుకోండి, ప్రిన్సిపల్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు అదే స్కూల్లో చదివితే ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తారు, అట్లుంటుంది. కానీ ఇక్కడ అలా కాదనమాట, మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఏమీ లేదు. థ్యాంక్ యూ సిరి. నా వ్లాగ్ అంతా బోరింగ్ ఉంటుంది అనుకుంటా, నాకు అదే అనిపిస్తుంది. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే పారాని పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా రెడీ అవ్వలేదు. ఇది పెట్టుకోవడం చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే పెట్టేసుకుంటున్నాం. ఇంకా మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఫోటో సెషన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ తర్వాత టైం ఉండదు. అంతలోనే మా సిస్టర్ వచ్చేసింది. ఇంతకీ నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేను ముక్కు పుడక పెట్టుకోలేదన్నమాట, అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. పండుకుంటుందా ఈమె? ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అంతలోపు కొన్ని ఫొటోస్ దిగుదామని అయితే బయటకు వచ్చేసినాం. అంతలోనే మా మమ్మీ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ దిగేసినాం. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే సాంగ్స్తో స్టార్ట్ చేసినారు. దాని తర్వాత క్లాసికల్ డాన్సెస్ ఉంటాయి. లాస్ట్ అయితే మాది ఉంటుంది. ఇక్కడ కాళికామాత నాలుక ఎర్రగా కావాలి అని పాన్ అయితే తింటుంది. కాళీమాత మీ ముఖ చిత్రం ఏంటి తిన్న తర్వాత? మంచిగా స్వీట్ అనుకుంటాను. అదే మా కల్వకుర్తి జనాలు మొత్తం ఇక్కడికే వచ్చేసినారు. కొంచెం కూడా ప్లేస్ లేదు అసలు. ఇంకా ఇవైతే బ్యాలేలో కూడా ఉంది అనమాట. డ్యాన్స్ తర్వాత అక్కడే మళ్ళీ ఇప్పుడు గెటప్ చేంజ్ చేయాలి, అంటే కిరీటం విగ్ అలాంటి అవి పెట్టాలన్నమాట. ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ చేసి వచ్చిన వాళ్ళకి కూడా కాస్ట్యూమ్ చేంజ్ చేయాలి. ఇంకా ఇలాంటివన్నీ అక్కడే మేనేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత మా బ్యాలే అయితే స్టార్ట్ అయిపోయింది. జయము బ్రహ్మదేవులకు జయము. ఇక్కడ నేనైతే ఫుల్ ఆడియో పెట్టట్లేదు. మీరు ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే నేను ఇంకొక ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో నుంచి అయితే చూడండి. ఇది ఫోన్లో తీసిన వీడియో కాబట్టి క్వాలిటీ కూడా అంత బాగా రాలేదు. అమ్మా మమ్మల్ని కాపాడు తల్లి. మహిషాసురుని వధించు భారము నాపై మోపి దైన్యమును వీడి మీ నిజ గృహముల
నీలాంటి నీచ నికృష్టుని సంహరించడానికి వచ్చిన భద్రకాళిగా నేను. ఈ మహిషాసుని శక్తినే శంకిస్తావా? నీకు చేరని ఉంటే యుద్ధంలో నాతో తలపడు. రా రా రా. మా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని ఉంది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు మా స్కిట్ని అని. పర్ఫార్మెన్స్ తర్వాత వచ్చి అయితే గ్రూప్ పిక్స్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా అది మీ ఇష్టం. మాకు ఐ జస్ట్ వాంటెడ్ టు నో అంతే.